టాటా హెల్ప్ చేసింది నాకు 0%, టైం వేస్ట్ చేసింది 100%. 9 అవర్స్, 9 ఫ్రీకింగ్ అవర్స్. రాసి పెట్టండి అయ్యా, మా కార్ లో ఇట్లా ఫాల్ట్ ఉంది, బ్యాటరీ ఎప్పుడు దొబ్బేస్తుందో తెలియదు, బోల్డ్ టైల్ చేయడం రాదు, ఇది వీళ్ళ రెస్పాన్స్. 30 లక్షలు పెట్టానయ్యా మీకు, దేనికంట? మంచి కారే అయ్యా, ఇది మంచి కారే, సర్వీస్ మంచిగా చేసుకోండి. ఇంత ఫీచర్స్ ఇస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, సర్వీస్ పెట్టుకోండి, మనుషులు బాగా పెట్టుకోండి. సో గైస్, ఇవి ఎందుకు తీసుకోకూడదు అనేసి కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. సో గైస్, ఎంత ట్రై చేస్తున్నా ఓపెన్ అయితే కావడం లేదనమాట కారు. మనోడి పోజులు చూడండి గైస్ ఎలా చేస్తున్నాడు షెల్ఫ్ పక్కన. ఒకటేమో బ్యాటరీ కారు, ఇంకోటేమో నార్మల్ ఇంజన్. ఇది లైట్ లాంచ్ చేసే కవాసాకి లానే లేదు, ఇది ఏదో ఎంటీ బండో ఏదో నార్మల్ బండి లానే ఉంది. సో అందుకే లైట్ లాపేసి మరి తీసుకుంటున్నాడు. ఫోటోషూట్ తీసుకుంటున్నారు. నేను కారు కూర్చున్నా, నాకు తెలియస్తుంది. నీలాంటి పోజ్ దీనా నువ్వు తీసుకోరా ప్లీజ్. చెప్పు గైస్, ముందర మంచి చూడండి ఒకసారి. అమ్మా సాయిరాం కనిపిలే, ఏం కనిపిలే. వాడు చూడు, ఓకే మామ్స్ అంట. ఏం కనిపిస్తున్నా వస్తుంది చెప్పు. మ్యాక్స్ పెడే అందుకే పఫ్ తింటున్నాం గైస్, స్టాప్ చేసుకొని. మనమైతే ఇప్పుడు ఒక హాట్ చాక్లెట్ అయితే తాగుతున్నాం అనమాట. మన రోషన్ జీనైన్ అయితే ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. అక్కడ మన కార్ అయితే పార్క్ చేసింది. నా వెనకాల డార్క్ రొమాన్స్ కూడా జరుగుతుంది. చింగ్ జరుగుతున్నాయి. సో గైస్, ఈవీ ఎందుకు తీసుకోకూడదు అనేసి కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. ఈవీ అనే కాదు, ఒకసారి నా కార్ పరిస్థితి చూడండి ఏమైందో. కార్ ఇగ్నిషన్ ఆన్ కావట్లేదు. ఫర్ సపోజ్ ఇది దీనికి బ్యాటరీ అనమాట, ఐ మీన్ దీని కీ ఫాబ్. ఇప్పుడు దీన్ని అన్లాక్ చేస్తున్నాను చూడండి, కారు నో రెస్పాన్స్, కార్ ఈజ్ నాట్ వర్కింగ్. అక్కడ NFC కార్డ్ ఉంది, ఆ NFC కార్డ్తో కూడా పెడుతున్నా కూడా కార్ అనేది ఓపెన్ కావట్లేదు. సమ్మన్ మోడ్ ట్రై చేసినప్పుడు ఇలా అయిందనమాట. సో సమ్మన్ మోడ్ వల్ల గ్లిచెస్ అయిపోతున్నాయి కారు. ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ కావట్లేదు. నాకు ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు లేదు. బాగా లాంగ్ హోల్డ్ ప్రెస్ చేసి పెట్టి చూద్దాం, ట్రై చేద్దాం. సో గైస్, నాకైతే ఇలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయన్నమాట ఇన్స్టాగ్రామ్ తరపు నుంచి. సో వాట్ షుడ్ ఐ సే, నేను డైరెక్ట్ గా ఐరా యాప్ లో నుంచే నేను చేశాను. సో దేని నమ్మాలా దేని నమ్మలేదో కూడా భయం వేస్తుంది కొన్నిసార్లు. జస్ట్ బీ కేర్ఫుల్, సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి. అది ఏది దేనికి సంబంధించిన నాకు తెలుసు, బికాస్ ఎందుకంటే లింక్ తెలుసు. ఆ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే నాకు అలా నోటిఫికేషన్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ నుంచి. హ్యావ్ అండ్ వెరిఫైడ్ అకౌంట్. సో నాకు కొంచెం వెంటనే నాకు అది నోటిఫై చేసింది, పాస్వర్డ్ మార్చుకుందాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఐఎమ్ స్టక్ హియర్, ఐఎమ్ లిటరలీ స్టక్. ఐ ఈవెన్ హ్యావ్ ది NFC కార్డ్ గైస్. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, దీని మీతో పాటు ఆల్ టైమ్స్ క్యారీ చేయమని చెప్పారు. ఇది కూడా వర్క్ కావట్లేదు. ఏం చేయమంటారు ఇప్పుడు? ఐ పెయిడ్ 30 lakhs ఫర్ దిస్ కార్. సో గైస్, ఎంత ట్రై చేస్తున్నా ఓపెన్ అయితే కావడం లేదనమాట కారు. మనమైతే RSA కూడా కాల్ చేసాము. సో RSA కాల్ చేసిన తర్వాత వాళ్ళైతే వస్తా అని చెప్పారు. చలి అయితే ఫుల్గా ఉంది, ఏది కూడా వర్క్ కావడం లేదు కీతో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ అన్లాక్ చేసి చూపిస్తాను చూడండి, అవ్వడం లేదు, మొత్తం షట్ డౌన్ అయిపోయింది కారు. ఐ డోంట్ నో వాళ్ళు ఇప్పుడు టో చేయాలంటారా, వాళ్ళే వచ్చి ఏమైనా సాల్వ్ చేస్తారో మనకైతే తెలియదు. పక్కనైతే పెట్టేద్దాం. ఇంకా RSAతో నేను కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళైతే ఒక లింక్ పంపించారనమాట. ఆ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే నాకైతే ఇన్స్టాగ్రామ్ సస్పిషియస్ లాగిన్ అటెంప్ట్ అండ్ ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక పెద్ద మెసేజ్ అయితే వచ్చేసింది అనమాట. ఎందుకో హ్యాక్ అయిన లాగా సిమ్టమ్స్ అయితే కనిపిస్తుందని దాన్ని అది డిటెక్ట్ చేసింది. ఇంకా వెంటనే అయితే నేను కాల్ కూడా కట్ చేసేసాను. వాళ్ళైతే నాకు ఇంకా వాట్సాప్ లో కాంటాక్ట్ అవుతున్నారు. వాట్సాప్ లో నాకైతే లొకేషన్ పంపిమన్నారు, పంపించాను. ఏం చేయాలి అర్థం కావడం. మా ఫ్రెండ్స్ దోలగాలు సమన్ మోడ్తో నేను కార్ వెనకది, సమన్ మోడ్తోనే కార్ వెనకది అన్నారు. వాళ్ళ కోసం సమన్ మోడ్ వేసాను. ఇంత మంచిలో బ్యాటరీ డెడ్ అయిపోయిందో ఏమైపోయిందో తెలియ కార్ అయిపోయింది. నాకు కారు బెంగళూరు, ఇది నా ఫస్ట్ ట్రిప్ గైస్. మీకు గుర్తుందో లేదో, నేను నా వ్లాగ్ లో ఫస్ట్ ట్రిప్ అని చెప్పేసి పెట్టాను. ఆ ఫస్ట్ ట్రిప్ అని పెట్టినప్పటి నుంచి ఆ ట్రిప్ లోపల నుంచి ఎన్ని జరిగాయి తెలుసా ఈ కార్కి. నేను ఏమో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కార్ అనేది ఏంటంటే ఒక ప్లేస్ కి మనకు తీసుకెళ్లే వెహికల్ అనమాట, వాహనం. ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు మన ఎంత కాన్ఫిడెన్స్, మన డ్రైవింగే కాదు దాని మీద అంత కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే ఇలా ఆగిపోతుంటుంది, అన్లాక్ కాదు అనుకుంటే. ఇప్పుడు నేనన్నా ఇక్కడ కూర్చోడానికి నాకు స్పేస్ ఉంది, నేను CCDలో ఉన్నా. నేను ఇక్కడ లేకుండా ఎక్కడైనా అడవిల ప్రాంతంలో ఉన్నాను అనుకోండి, అప్పుడు నా సేఫ్టీ పరిస్థితి ఏంది? కారు లోపల కూర్చోలేను, బయటికి రాలేను, ఏదైనా అనిమల్ రావచ్చు, లేకపోతే ఏదైనా మనిషి రావచ్చు, అటాక్ జరగచ్చు, ఏమైనా జరగచ్చు. నవ్వు ఇప్పుడు నేను ఒక రకంగా కూర్చునే దానికి నాకు స్పేస్ ఉంది, అంత అవైలబుల్ గా ఉంది. అలా లేనప్పుడు ఏం చేయమంటారు? దిస్ ఇస్ నాట్ రైట్ టాటా. ఇఫ్ యు ఆర్ గివింగ్ వన్ ఫీచర్ లైక్ సమ్మన్ మోడ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, యు నో, అది గ్లిచెస్ లేకుండా ఉండాలి కారు. ఓకే, అట్లీస్ట్ ఆ గ్లిచ్ అయినా కూడా
ఇట్ షుడ్ ఆటోమేటిక్లీ రెక్టిఫై ఇట్ సెల్ఫ్. దిస్ ఇస్ మై సెకండ్ టైం యాక్చువల్గా సమన్ మోడ్ వల్ల ఇలా ప్రాబ్లం రావడము. ఫస్ట్ టైం ఏమైందంటే కార్ ఆన్ కాలేదు, బట్ అన్లాక్ అయితే అనింది, ఎవ్రీథింగ్ వాజ్ వర్కింగ్. ఆ తర్వాత ఏమైందంటే 5 minutes తర్వాత మళ్ళీ కార్ అయితే అన్లాక్ అయిపోయింది, బట్ ఇప్పుడు అలా లేదు, లైక్ కంప్లీట్ డెడ్ అయిపోయింది బ్యాటరీ. సో గైస్ నాకు 1 more ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. నా ఫోన్లో 5% ఛార్జ్ అయితే ఉంది. జనరల్గా నేను నా ఛార్జెస్ అన్ని కూడా నా కార్లో అయితే పెట్టుకుంటా ఉంటాను అనమాట. ఇప్పుడు మన కారే అన్లాక్ కావట్లేదు, అప్పుడు నన్ను ఏం చేయమంటారు, ఇక్కడ CCDలో వీళ్ళని అయితే అడగాల్సి వస్తుంది ఇప్పుడు ఛార్జింగ్ పెట్టమని చెప్పి. వాళ్ళ దగ్గర సీట్ ఉందో లేదో కూడా తెలీదు. RSIకి ఫోన్ చేసే వాళ్ళకి ఇంకొక 1.5 hour పడుతుంది సార్, మీరు హైవేలో ఉన్నారు అంటున్నాడు. ఆల్రెడీ 45 minutes అయిపోయింది. ఫోన్ చేస్తుంటే సార్ వీ కాంట్ గివ్ యూ ద నెంబర్ ఆఫ్ ది RSI పర్సన్, హీల్ బి ఆన్ హిస్ వే మేబీ 40 minutes మోర్ అనేది ఇది అని చెప్తున్నాడు. వీడేమో నా కార్ ట్రై చేస్తున్నాడు, ఇంకా FC కార్తో ట్రై చేసింది. నాకు తెలిసినంత వరకు బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది. ఐ మీన్ కార్ బ్యాటరీ కాదు, లోపల ఇంకో బ్యాటరీ ఉంటుంది కదా, అది డెడ్ అయిపోయింది. నాకేమో చలికి చలికి వణికిపోతున్నా, అంత చలి మంచి ఉంది. కార్ కూడా చూడండి మీకు ఎంత మంచి పట్టేసిందో, ఫుల్ చలి ఇక్కడ. నేనైతే చెడ్డీ గిడ్డీ వేసుకొని వచ్చేసాను, టీ-షర్ట్ వేసుకొని. అది నా పరిస్థితి. ఇప్పుడైతే RSI అయితే వచ్చిందనమాట. RSI వచ్చి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయింది అనమాట. రీజన్ ఏంటంటే మన దగ్గర ఫిజికల్ కీ అయితే లేదు కదా. సో వాళ్ళు ఏం చేస్తారన్నారంటే ఐరన్ స్కేల్ తీసుకునేసి కింద అయితే ఓపెన్ చేస్తామని చెప్పారు. అదే టైంలో నాకు టాటా సర్వీస్ వాళ్ళ నుంచి అయితే కాల్ వచ్చిందనమాట. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒకవేళ స్కేల్ వేపిస్తే మీరు డ్యామేజ్ ఏదైనా అయితే మీరు బేర్ చేసుకోవాలి అని చెప్పారు. అండ్ ఐఎమ్ నాట్ రెడీ టు డ్యామేజ్ మై న్యూ కార్. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఫిజికల్ కీని అయితే తెప్పిస్తున్నాను అనమాట. తిరుపతి నుంచి తెప్పిస్తున్నాను నేను ఇక్కడ కోలార్ వరకు. ఆల్మోస్ట్ 200 kilometers దాకా ఉందన్నమాట, 190 kilometers. ఆ క్యాబ్ ఛార్జెస్ అన్ని కూడా నేనే బేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఏం చేయలేము, ఇంకా అక్కడి నుంచి రావాలన్నా ఒక 2,000 రూపాయలు ఖర్చు నాకు ఇప్పుడు. ఇంకా ఏం జరుగుతుందో షోరూమ్ వచ్చేసి సార్ నేను అడిగాను అనమాట, ఒక ఆల్టర్నేటివ్ నాకు చెప్పండి, ఇప్పుడు నాకు ఇలా వద్దు, నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే షోరూమ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి, మాకు అవి తెలియదు, షోరూమ్ వాళ్ళు 10కి ఓపెన్ చేస్తారు, అప్పటి వరకు మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే, 10 తర్వాత వాళ్ళు ఏం చెప్తారో మేము వినాలి అని చెప్పారు. ఈ లోపు నేను తిరుపతి షోరూమ్లకు ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు కూడా వెళ్ళారని చెప్పారు అనమాట. సో ఇట్స్ బెటర్ టు గెట్ ది ఫిజికల్ కీ అని నాకు అనిపించింది. ఆ 2 hours ఇక్కడ ఖాళీగా వెయిట్ చేసే బదులు ఆ బీగాలు నా చేతికి వచ్చేస్తాయి. ఆ తర్వాత జంప్ స్టార్ట్ చేస్తారా ఏం చేస్తారో అది మనకు ఈజీగా అర్థమైపోతుంది కదా. సో ఇంకా ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్ అనమాట. లెట్స్ సీ ఫిజికల్ కీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందో. టాటా యువర్ టెస్టింగ్ మై పేషెన్స్. గైస్ మన వాళ్ళు అయితే అటుపక్కకి వెళ్ళిపోయారనమాట. ఇది వచ్చేసి తిరుపతి బెంగళూరు హైవే అనమాట, అందుకనేసి అక్కడ వాళ్ళు అయితే ఉన్నారు. అదోండి గైస్, అదే మన క్యాబ్. తిరుపతి నుంచి అయితే వచ్చింది వెహికల్. చలో ఆ బీగాలు చూస్తున్నా కానీ తాకబుద్దిగా అట్లా RSI వచ్చాకే తాకుతా నేను. ఎందుకో మనం వల్ల ఓపెన్ చేసి మనం ఏమైనా చేసామన్నారు అనుకో. ఇప్పుడు నేను ఓపెన్ చేసి నేను స్టార్ట్ చేశాను అనుకో, నాకు గిల్ట్ పట్టిపోద్ది. వాళ్ళే వచ్చి స్టార్ట్ చేస్తే సాటిస్ఫాక్షన్, ఎందుకంటే మొత్తం నేనే చేశా. టాటా వాళ్ళు ఏమైనా చేయాలి కదా, టాటా వాళ్ళు రావాలా, RSI రావాలా, హెల్ప్ చేయాలి నాకు, లేకపోతే నేనే చేసేసిన మొత్తం వేస్ట్. ఏమైనా ఆన్ అయిందా? losing 8 was not tightened the bolts. That's why it's happening. That is okay. First trip was nice experience. Bro, from morning 4 AM I'm here, bro. Sure. This one repeat again, no? I'll keep that card with me only, the key also. In the vehicle only, or in the key. Keeping in vehicle is not safe now. Oh, keeping in the kitchen is safe. Yeah, I'll keep that. సో గైస్ ఇప్పుడు ఇంకొక లొల్లి అవుతుంది ఇక్కడ. నీకు రెస్పాన్స్ నేను చెప్తా నాకు ఇప్పుడు కాలిపోతుంది, ఉన్న కాలేదు కాబట్టి ఇంకా కాలిపోతుంది. ఐ జస్ట్ యూజ్ ది టాటా యాప్ అండ్ దెన్ ఐ కాల్ ది RSI.
somebody transferred to him and now he's asking 500. For me to get the key, I paid 2,000 rupees from my hometown just to get my physical key over here. There was no support from Tata or IRA or anything RSA. Just try to understand, I need to move from here. You just sort the things with him right now. Just clear it now, no? Because I can't talk to him and ask him and say that I'll pay, you'll pay. I don't want to waste the time. Just try to understand, I need to leave from here. It's already been 9 hours since I'm here. ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత కార్ అయితే స్టార్ట్ అయింది. ఫుల్ ఫైర్లో ఉన్నాడు విశ్వ అన్న. ఇప్పుడు నేను జనరల్గా ఇంత సీరియస్ అవ్వను. ఏమైందో తెలుసా, 2,000 రూపాయలు కట్టి నేను బీగాలు తెప్పించుకొని తిరుపతి నుంచి ఆడొచ్చి నాకు తెలుసు నేనేం చేయాలో. నేను మోటో వ్లాగ్స్ చేస్తున్నానంటే నాకేమి వెహికల్స్ మీద సబ్జెక్ట్ రాక కాదు కదా. సో బేసిక్ గా ఏమైందంటే, నేను అక్కడ ముందర బోల్ట్ టైట్ చేయాలంట, లూజ్ అయిపోయిందంట బోల్ట్ బ్యాటరీది. ఆ టైట్ చేశాడు, 500 రూపీస్ అడిగాడు. నేను ఎందుకు పే చేయాలి నీకు 500 అని అడిగా. లేదు యూ హ్యావ్ టు పే లేబర్ అది ఇది అన్నాడు. నేను ఒకటే చెప్పేసి, నేను RSAకి నేను డబ్బులు కట్టా, నేను ఇన్సూరెన్స్ లో కట్టా, నేను వెహికల్ తీసుకున్నప్పుడు అన్నిటికీ డబ్బులు కట్టాను, ఇప్పుడు ఎందుకు కట్టాలా అని చెప్పా. వాళ్ళు కూడా పే చేయొద్దనే చెప్పారు. మధ్యలో ఏమైందో తెలుసా, ఎవడో టాటా వాడు రావాల్సిన వాడు వాడికి ఓపిక లేక వేరే వాడికి పంపించి, నువ్వు ఫోటో పంపించి నాకు వెహికల్ది, నేను QR పంపిస్తానని చెప్పాడు. దీనివల్ల నాకు ఒక అరగంట బొక్క. నేనే బోల్ట్ చేసుకుంటే నేనే వెళ్ళిపోయింటా. ఇందులో టాటా హెల్ప్ చేసింది నాకు 0%, టైం వేస్ట్ చేసింది 100%. 9 అవర్స్, 9 ఫ్రీకింగ్ అవర్స్. నేను బై గాడ్స్ గ్రేస్ కాఫీ డే దగ్గర ఆగాను కాబట్టి నీళ్లు తాగడానికి, వాష్రూమ్ పోవడానికి అన్నిటికీ సరిపోయింది. రోడ్డు మీద ఆగిపోయింటే నా పరిస్థితి ఏంది? 9 గంటలు నేనేం చేయాలా? రాసి పెట్టండి అయ్యా, మా కార్లో ఇట్లా ఫాల్ట్ ఉంది, బ్యాటరీ ఎప్పుడు దొబ్బేస్తుందో తెలియదు, బోల్ట్ టైల్ చేయడం రాదు, లేకపోతే మీ కీ ఫాబ్ ఉంది, దానికి నెలకొకసారి మీరు మార్చుకోవాలా, ఆ ఇండికేషన్ కూడా మేము చూపిము, మీ కార్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మీరు బ్యాటరీ మార్చుకోండి, దాన్ని కూడా మీరు మార్చుకోకండి. బ్యాటరీని డైరెక్ట్ గా ఎప్పుడైతే ఆగిపోతుందో మీకు డైరెక్ట్ గా షోరూమ్ ఆగిపోతే మీరు మాకు కాల్ చేయండి, మేము వచ్చి మీకు బ్యాటరీ మార్చిస్తాము. ఇది వీళ్ళ రెస్పాన్స్. 30 లక్షలు పెట్టానయ్యా మీకు, దేనికంట? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి 2 గంటల సేపు జర్నీ చేయాలా, 2 కూడా కాదు 3 గంటల సేపు జర్నీ చేయాలి మా ఇంటికి పోవాలంటే. నేను తమాషానా ఏంది ఇది? మంచి కారే ఇది, మంచి కారే, సర్వీస్ మంచిగా చేసుకోండి. ఇంత ఫీచర్స్ ఇస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, సర్వీస్ పెట్టుకోండి, మనుషులు బాగా పెట్టుకోండి. నేనంతా పొగుడుతున్నాను వెహికల్ టాటాని, నా వల్ల ఎంత సేల్స్ జరిగాయి మీకు. నా చార్జర్, నా కార్ కి చార్జర్ పెట్టడానికి 1.5 మంత్ పట్టింది తెలుసా మీకు? 1.5 మంత్. ఆడి ఎంత లేజీగా బిహేవ్ చేశాడంటే, ఈ రోజు వస్తాను సార్, రేపు వస్తాను సార్, వర్షం పడుతుంది సార్, కరెంట్ ప్రాబ్లం అవుతుంది సార్ అంటాడు. ఇప్పటి వరకు కూడా నా ఇంటి దగ్గర 7.2 ఛార్జర్ లేదు, 3.2 ఏదో నార్మల్ ఛార్జర్ పెట్టేసి పోయాడు, వైరింగ్ లో పెట్టకుండా. అంత వరస్ట్ గా ఉంది మీ సర్వీస్. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీ సర్వీస్ తిడుతున్నారు. ఊరికే తిట్టరు కదా. నేను ప్రతిదీ పాజిటివ్ గా తీసుకునే క్యాండిడేట్ ని నేను, మన మంచిగా జరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు బ్యాటరీలో ఛార్జింగ్ కూడా లేదు. నేను ఇప్పుడు మళ్ళా 2 అవర్స్ వెళ్ళిపోను, ఇప్పుడు 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది నేను ఛార్జింగ్ పెట్టుకొని పోవాలి మళ్ళా ఇప్పుడు. కానివ్వండి. సో గైస్, ఫైనల్ గా నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట. అండ్ లాస్ట్ గా మీ అందరికి నేను ఇచ్చే ఒకే ఒక సజెషన్ ఏంటంటే, మీరు కనుక మీ టాటా హ్యారియర్ ఈవెన్ కనుక బయటికి కనుక తీసుకెళ్లేటట్టయితే ఫస్ట్ ఈ యొక్క NFC కార్డ్ని అయితే తీసుకెళ్ళండి, దాంతో పాటు ఈ నాబ్ కూడా తీసుకెళ్ళండి. సో బేసిక్గా దీనికి కానీ ఈ NFCకి కానీ పెద్ద సంబంధం అయితే ఉండదు, ఎందుకంటే దీంతో మీరు బ్యాటరీ ఉంటుంది, దీంట్లో బ్యాటరీ ఉండదు. అండ్ మెయిన్ మాత్రం ఇది మాత్రం మర్చిపోకండి గైస్, ఈ ఫిజికల్ కీ అనేది అయితే డెఫినెట్గా పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈ ఎక్స్పీరియన్స్లో నాకు ఏం అర్థమైందంటే, వీళ్ళకి మన వెహికల్ కనుక లాక్ పొజిషన్లో ఉన్నింది అనుకోండి, టో చేసేదానికి కూడా వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఈవీస్ ఆర్ డిఫరెంట్ అండ్ ఈ ఐస్ ఇంజన్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో ఈవీస్కి టోయింగ్ కూడా చాలా కష్టం అయితే ఉంటుంది. ఫిజికల్ కీని క్యారీ అయితే చేయండి, ఎందుకంటే దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. నాకు జరిగిన సిచ్యువేషన్లో ఏంటంటే, జస్ట్ బ్యాటరీలో కంపెనీ షోరూమ్ నుంచి ఇచ్చినప్పుడే నాకు లూజ్గా ఇచ్చారంట. సో దాన్ని అయితే జస్ట్ టచ్ చేసిన వెంటనే ఆన్ అయిపోయింది. సో దానికోసంగా ఒక 9 అవర్స్ నేను లాక్ చేసుకోవాల్సిన అవసరం నా దగ్గర లేదు. నా దగ్గర కనుక ఫిజికల్ కీ ఉంటే RSC అవసరంలా ఏం అవసరం, నేనే చేసుకునేసి ఉంటాను అవంతా. బట్ ఏమైందంటే, నా దగ్గర ఆ ఫిజికల్ కీ లేకపోయింది. అండ్ నాకు షోరూమ్ వాళ్ళు ప్రాపర్గా చెప్పలేదన్నమాట దట్ ఐ నీడ్ టు టేక్ ద కీ ఆల్సో. ఎందుకంటే ఇలాంటివి వస్తుందని ఎవరికి తెలియదు కదా. ఇది 1 month ఓల్డ్ కార్ అంతే.
మేబీ 1 year old కార్ అనుకున్నా కూడా ఓకే అనుకోవచ్చు, ఏదో 1 year అయిపోయింది బాగా తోలేసినాం. 1000 kilometers తిరిగింది నా బండి, జస్ట్ 1000 తిరిగింది. కొత్త బండికి కూడా ఒక బ్యాటరీ డెడ్ అయిపోతుంది అనుకుని ఎవరు అనుకుంటారు చెప్పండి. సో నేను అందుకోసమే నేను ఈ ఫిజికల్ కీని అయితే క్యారీ చేయలేదు. ఇంకా నేను రిస్క్ తీసుకోను, ప్రతిదీ క్యారీ చేస్తా, వాడిచ్చింది అన్నీ క్యారీ చేద్దాం. ఆ తర్వాత కూడా ఏదైనా ఫాల్ట్ అయిందంటే ఇట్స్ దేర్ ఫాల్ట్. ఇప్పుడు దాకా అయితే సర్వీస్ వాజ్ రియలీ బ్యాడ్. నేనైతే అది ఓపెన్గా చెప్తున్నా అండ్ దే హ్యావ్ టు ఆల్సో అగ్రీ. ఎందుకంటే వాళ్ళు చేసింది 0 అయ్యా, నేనే చేసుకున్నా. ఎందుకంటే ఐ నో అబౌట్ మై స్టఫ్ కాబట్టి నేనే అన్ని చేసుకున్నా అండ్ ఐ డెంట్ ప్రెషర్ ఎనీబడి. బట్ ద రీజన్ ఈస్ దట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ కంప్లీట్లీ డిఫరెంట్. I was happy. I was really happy because I was in an area where I could get food, water, everything and all. But what if I was stuck in the middle of a highway? ఎండల్లో కానీ ఎక్కడ నేను కార్ నుంచి లోపల కూర్చోలేను, బయటికి రాలేను, ఎండల్లో కూర్చోవాలా, నీళ్లు దొరకదు. వాట్ ఈజ్ మై పరిస్థితి దెన్? అప్పుడు చెప్పండి. సో నేను ఏవైతే మాట్లాడను, ఇఫ్ యూ గైస్ ఆర్ గోయింగ్ విత్ ది హ్యారియర్ ఈవీ, ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బై ది వెహికల్, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని నేను చెప్తాను. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్ని గ్లిచ్లన్నీ పోవాలి. ఈరోజు నాకు జరిగింది, రేపు వాళ్ళు వేరే సాఫ్ట్వేర్ అప్డేట్లో రెక్టిఫై చేస్తారేమో. సో కానీ నాకు జరిగింది ఆ బ్యాటరీ ఇష్యూయే కాబట్టి దాన్ని వాళ్ళు సాఫ్ట్వేర్తో ఏం చేయలేరు, అది హార్డ్వేర్లోనే ఫాల్ట్ వాళ్ళది. సో యా, ఇన్ షార్ట్ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఫ్యూచర్లో ఇంకా మరిన్ని రా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఆ వెహికల్ గురించి. పాజిటివే కాదు, షుగర్ కోట్ వేసి అస్సలకి చెప్పను అనమాట వెహికల్ గురించి. ఏ ఫాల్ట్ ఉన్న వెంటనే వీడియో అయితే మీకు పెడతాను. అండ్ ఆ 7.2ది కూడా రేపు మీకు చూపిస్తాను ఎందుకు అలా జరిగిందనేది. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర రీజన్ కూడా చెప్పిస్తాను నాకు ఎందుకు ఇంత డిలే జరుగుతుందో కూడా. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే వీడియో ఎండ్ చేసే ముందు నేనైతే ఒకే ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. నాకు RSA వాళ్ళు చెప్పింది ఏంటంటే మెయిన్ బ్యాటరీది బోల్ట్స్ అనేవి లూజ్ ఉన్నాయని చెప్పాడు. సో ఆ బోల్ట్లు అయితే ఇప్పుడు టైట్ చేశారనమాట. ఇదే బోల్ట్స్ కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు కనుక లూజ్ అయిపోయి బ్యాటరీ కనుక డిస్కనెక్ట్ అయిపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? గూగుల్ చేసుకొని చూడండి, ఆన్సర్ మీకే వస్తుంది.